ఫిజరీ నానో. సో ఈ ఫిజరీ నానో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHL హైదరాబాద్. సో ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య ఏంటి? సో ఈ ఫిజరీ నానో ఉన్న వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు చాలా సివియర్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ పెయిన్ అనేది 10 నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కూడా అలానే ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో ఫోకస్ చేయలేరు, కొంచెం క్లోజ్ అయి ఉంటుంది. సో బలం పెట్టి మోషన్ పోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫిజరీ నానో చాలా వరకు 70 to 80% మామూలుగా మెడిసిన్స్ తోటి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి చాలా వరకు సార్ట్అవుట్ అయిపోతుంది. అండ్ వీళ్ళు డే టు డే లైఫ్లో ఫుడ్ తగ్గించేస్తారు అండ్ ప్రాపర్గా కూర్చొని పని చేయలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన శ్రేష్ఠ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ మెసిక్ క్లాస్ 4 లేజర్ ద్వారా ఈ ప్రాబ్లమ్కి స్ఫింక్టెరోటమీ అనే సర్జరీ చేయించుకొని ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. కేవలం ఒక పూటలోనే ఈ సొల్యూషన్ తీసుకొని మీరు నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు.